పిల్లలు చూడండి, ఇప్పుడు ఒక మంచి స్టోరీ మనం విందాం, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మ్యాజిక్ లో చూపిస్తా. మీ అందరికి ఇష్టమేనా? ఓకే పిల్లలు చూడండి. పిల్లలు, ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మనుషులందరూ కూడా పాపములో పుట్టిన వారు. చెప్పండి, ఎక్కడ పుట్టారు మనుషులందరూ కూడా? చూడండి, చదవండి. ఏ చెప్పాను? పాపము చే పెద్దవాడు పాపమునకు దాసుడు. పిల్లలు, ఈ బాబు రెడ్ షర్టు, ఈ బాబు పేరు ఏంటంటే రాజ్ కుమార్. చెప్పండి, ఆ బాబు పేరేంటి? ఈయనెవరు? సాతాను, అపవాది. కనుక అపవాది ఏం చేస్తాడంటే పాపం చేస్తా ఉన్నాడు. చూడండి, మెడకేం వేశాడంటే తాడు వేసి పాపములు ఏం చేసి అతన్ని బంధించాడు. రాజకుమారుడు అంటే రాజు కొడుకులాగా ఉండాల్సిన వాడు పాపములో బంధించబడ్డాడు. ఆ రీతిగా మనుషులందరూ కూడా పిల్లలు పాపములో ఉన్నారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అది అటు గిచ్చడం, నువ్వే రెడ్ షర్టు ఇక్కడ అటు అల్లరి చేయటము, గిచ్చటము, ఇలా తొందర చేయడం, ఇదన్నీ తప్పులే, దేవుని దృష్టిలో పాపలే. కాబట్టి అటు అల్లరి చేయకూడదు. సరే పిల్లలు, అట్లా పాపంలో మానవులందరినీ కూడా రక్షించాలని చెప్పేసి దేవుడు ఆశించాడు. కానీ మనుషుడు మాత్రము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక పాపం పోగొట్టుకోవడానికి. కానీ ఎప్పుడైతే మనుషుల పాపం వచ్చిందో ఆదాము ద్వారా, చూడండి పిల్లలు, మనిషి ఏమైపోయాడంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధత నుండి దూరం అయిపోయాడు. చెప్పండి, ఏమైనా మనిషి దేవుని యొక్క పరిశుద్ధత నుండి దూరం అయిపోయాడు. దేవుని పరిశుద్ధుడు కాబట్టి ఈ మనిషి దేవుని కలుసుకోలేకపోతున్నాడు. కనుక బైబిల్ కలుసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనుషుల పాపం ఉంది. అంత మాత్రమే కాదు, చూడండి, సాతానుడు ఏం చేసి అతను మెడకేమేశాడు? తాడు వేసి పాపంలో బంధించాడు. పాపములో ఉండే బైబిల్ చదువుతున్నాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి పరలోక అవకాశము లేదు పిల్లలు. కాబట్టి మనము పాపములో ఉండి బైబిల్ చదివినా దేవుణ్ణి కలుసుకోలేము. కాబట్టి అంత మాత్రమే కాదు, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే చాలా మంది పరలోకం పోవడానికి, వాళ్ళ పాపాన్ని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు? చెప్పండి, నీళ్ళల్లో స్నానం చేస్తే ఏమైందంటే పాపము పోయిద్దా? చెప్పండి పిల్లలు, నీళ్ళలో స్నానం చేస్తే పాపం పోయిద్దా? పాపం పోదు, కానీ ఒంటికున్న మురిగిపోయిద్ది. అదేగా మనం స్నానం ఎందుకు చేస్తాం? కనుక ఆ స్నానం చేస్తే మనకున్న మురిగిపోయిద్ది, బట్టలు దిగితే వాడికి మురిగిపోయిద్ది. కానీ మరి హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, ఆ పాపం ఎట్టపోయిద్ది? ఆ పాపం చాలా మంది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే, మేము నీళ్ళలో మునిగితే ఏమైపోయింది, మా పాపం పోయిద్దని నీళ్ళలో మునుగుతున్నారు. పిల్లలు నీళ్ళలో మునిగినా కూడా చూడ ఏమని రాయబడింది? దేవుని దృష్టి అందు మన ఆ కీళ్ళన్నీ కట్టని అంటే మురికి గుడ్డెల వల్లే ఉన్నాయి. కాబట్టి వెలుపల లోపల అంతరంగంలో పాపం ఉంది, కానీ వెలుపల శుభ్రం చేసుకుంటున్నాం, కానీ పైకి మురిగిపోతుంది. కానీ మరి లోపల పాపం ఎట్లా పోయింది? కాబట్టి పిల్లలు, లోపల పాపం పోవడానికి మనిషి నీళ్ళలో మునిగినా కూడా ఉపయోగం లేదు. పిల్లలు నీళ్ళలో మునిగినా కూడా ఆ పాపం పోయేదిగా మనకు కనబడటం లేదు. అంత మాత్రమే కాదు పిల్లలు, చూడండి, ఒక వ్యక్తి పాపములోనే ఉంటే చూడండి దాని యొక్క అంతం ఏంటంటే, చూడండి ఎక్కడ పోతున్నాడు పాపంలో ఉన్న వ్యక్తి? ఏముందండి, ఇది నరకం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం అన్నారు. కనుక పాపం చేసిన వారందరూ కూడా, తప్పు చేసిన వారందరూ ఎక్కడ పోతారు పిల్లలు? నరకానికి పోతారు. కాబట్టి ఇప్పుడు పాపం చేసిన వాడు చివరికి వెళ్ళేది ఏంటంటే నరకం. కాబట్టి ఎంత భయంకరము నరకం అంటే, ఎంతో భయంకరమైన అగ్ని కదా. కానీ ఇప్పుడు ఎండ వస్తే మనము తట్టుకోలేకపోతున్నాం, కొంచెం వంట చేస్తూ ఉంటే కాలితో కూడా తట్టుకోలేకపోతున్నాం. అంత భయంకరమైనటువంటి ఈ ఎండగా తట్టుకోలేకపోతే మరి నరకానికి పోతే పిల్లలు ఎట్లా ఉంది తెలుసా? నరకములు అగ్ని ఆరదు, పురుగు చావు. ఎప్పుడు కేకలేస్తూ ఉంటారు, దప్పిగా అని పండ్లు కొరుకుంటారు, కనుక చీకట్లో ఉంటారు. కనుక అట్లా ఎంతో భయంకరమైన పిల్లలు. ఇట్లా ఎవరు నరకానికి పోతారంటే ఇట్లా పాపము చేత బంధించబడిన వారు. లోకంలో మనుషులందరూ కూడా పాపంలోనే ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ పాపంలోటువంటి మనిషిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? చూడండి పిల్లలు, దేవుడు ఏం చేశాడంటే అలాంటి పాపంలోటువంటి మనుషులు విడిపించడానికి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు యేసయ్య వచ్చి మనందరి శిక్ష మనందరి శిక్ష యేసయ్య ఆయన మీద వేసుకున్నాడు. చూడండి, ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన చేతుల్లో రక్తం కారుతా ఉంది, ఆయన ప్రక్కలో రక్తం కారుతా ఉంది, మేకుల్లో కాళ్ళ రక్తం కారుతా ఉంది. మనందరి శిక్ష యేసయ్య మీద వేశాడు.
యేసయ్య తల్ల ముందుకేయటము, చేతుల్లో రక్తము, ప్రక్కలో బల్లెంపోటు రక్తము, కాళ్ళ రక్తం, అట్లా యేసయ్య మనందరి శిక్ష ఆయన మీద పొందాడు. ఆయన పొందాడు కాబట్టి పిల్లలు, ఇప్పుడు పాపం చేసిన వారికి యేసయ్యను నమ్ముకుంటే ఏమి లేదు చెప్పండి, శిక్ష లేదు. కాబట్టి ఆ క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయబడి. కాబట్టి ఎవరైనా సరే ఇంకా యేసుని నమ్మకపోతే ఈ యొక్క మంచి సమయంలో అయినా సరే మీరు యేసుని విశ్వాసం ఉంచండి. ఎప్పుడైతే యేసుని విశ్వాసం ఉంచుతామో యేసయ్య రక్తం మన ప్రతి పాపాన్ని కూడా కడిగిది పిల్లలు. కాబట్టి మనం నీళ్ళలో మునిగి మన పాపం పోదు, కానీ గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలవదు. కాబట్టి ఏ రక్తం అది? ఎడ్ల యొక్క మేక రక్తం కాదు, దేవుని యొక్క రక్తం. మరి ఈ లోకంలో ఎవరున్నారు పరిశుద్ధులు అంటే ఎవరు లేరు. అందుకే ఆ దేవుడు యేసు అనే పేరుతో వచ్చాడు, మనందరూ శిక్ష పొందాడు, రక్తాన్ని కార్చాడు. వాళ్ళు ఎవరైతే యేసు విశ్వాసం ఉంచారో అప్పుడు చూడండి ఏం జరుగుతుంది. చూడండి పిల్లలు, ఎప్పుడైతే యేసు విశ్వాసం ఉంచుతారో చూడండి పాపము యొక్క బంధకాలు తెగిపోయినాయా లేదా? చూడండి ఏమైపోయింది, ఆ తాడేమైపోయింది, తెగిపోయింది. పాపములో బంధించబడిన వాడు ఏమైపోయాడు చెప్పండి, విడిపించబడ్డాడు. ఎట్లాగూ ఆ సిలువను చూసి యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించని ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో అప్పుడు ఏమవుతుంది చూడండి, సాతాను అపవాది ఏమైపోతాడు, పాపము పారిపోతుంది. కనుక పాపం నుంచి విడిపించబడతారు. మరి పిల్లలు కూర్చున్న మీరు కూడా నిజంగా పాపం నుంచి విడిపించవాలని కోరుకుంటున్నారా లేదా? పాపములోనే ఉంటారా? పాపములు ఉంటారా? ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడే చూడు, మన కూడా మోకరించి యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారో వెంటనే పాపం విడిపించబడుతుంది. పిల్లలు పాపం నుంచి మనం విడిపించబడిన తర్వాత మనం ఎక్కడ పోతాం తెలుసు పిల్లలు? చూడండి ఎక్కడ పోతున్నారంటే, చూడండి పాపం నుంచి విడిపించబడిన చివరికి ఎక్కడ పోతున్నాం మనము? నిత్య జీవము. కనుక నిత్య జీవం. కానీ పాపం నుంచి విడిపించబడిన తర్వాత మనము విడిపించబడి దేవునికి దాసులు అవుతాము, పరిశుద్ధ జీవితం వచ్చింది. ఆ పరిశుద్ధ జీవితం తర్వాత చివరికి మనం పోయేది ఎక్కడ అంటే చెప్పండి, ఎక్కడ పోతాము? నిత్య జీవం. ఆ చదవాలి, అది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము చెప్పండి ఏం తీసుకోవాలంటే బైబిల్ క్రమంగా చదవాలి. యేసుని నమ్ముకుని అన్ని విశ్వాసం ఉంచి ప్రతి దినము కూడా మనం బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే పిల్లలు చెప్పండి మనం ఎక్కడ పోతాము? పరలోక రాజ్యం. అందుకే ఈరోజు మనకి హ్యాండ్ ఓవర్ కూడా బైబిల్ ఇచ్చాం కదా. కాబట్టి బైబిల్ కూడా మీరు ఆ కలరింగ్ చేశారు. కాబట్టి బైబిల్ కలరింగ్ చేయటం కాదు, కానీ ప్రతిరోజు మీరు ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఎందుకంటే అలా బైబిల్ చదువుకోవడం ద్వారా దేవుని పాపం విడిపించబడి చివరికి మనము దేవునికి దాసులైపోయి పరిశుద్ధ జీవితం పొంది చివరికి ఎక్కడ పోతాము? పరలోకం పోతాం. అక్కడ సంతోషము, ఆనందము, ఎల్లప్పుడూ దేవునితో ఉంటాం. అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, వ్యాధి లేదు. కాబట్టి దేవుడు ఉండేటువంటి స్థలం, ఆ స్థలానికి వెళ్ళాలంటే పిల్లలు మనము ఈ సమయంలోనే మోకరించి యేసు ప్రభువుని ఏం చేయాలి? మనము విశ్వాసం ఉంచాలి. కాబట్టి యేసు నేను పాపిని అని చెప్పేసి ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారో చూడండి ఏం జరుగుతుంది చూడండి అంటే, చూడండి పిల్లలు ఆ రీతిగా మరి పాపం నుంచి విడిపించబడటానికి చూడండి పిల్లలు, పాపం అంటే ఏంటి ఇంగ్లీష్లో చదవండి, ఇదంతా ఏంటి గట్టిగా? ఆ సిన్ అంటే ఏంటి? పాపము. చెప్పండి సిన్ అంటే ఏంటి? ఆ సిన్ పోవడానికి ఎవరు వచ్చారో చూడండి పిల్లలు. ఆ సన్ అంటే ఏంటి? సన్ అంటే ఎస్ఐఎన్ సన్న సూర్యుడు రా. ఎస్ఐఎన్ సన్ అంటే ఏంటి? కుమారుడు, మనుష్య కుమారుడు యేసు వచ్చాడు. కనుక ఆ పాపం పోవడం, సిన్ పోవడానికి ఎవరు వచ్చారు చెప్పండి? సన్, దేవుని కుమారుడు వచ్చాడు. కనుక ఎవరా దేవుని కుమారుడు అంటే చూడండి పిల్లలు, ఎవరా దేవుని కుమారుడు? జీసస్ క్రైస్ట్. ఎవరని చెప్పండి? కాబట్టి పాపం తీసేయడానికి వచ్చినవని చెప్పండి? యేసు ప్రభువే. యేసు తప్ప ఇక పాపం క్షమించే వారికి ఎవరికి అధికారము. కాబట్టి సిన్ పోవాలంటే ఎవరు వచ్చారు? ఎవరు రావాలి? సన్ రావాలి. ఎవరా సన్? జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆ యేసు ప్రభువే మన పాపాన్ని కడిగేవాడు. అందుకే 1 యోహాను 1:9 రాయబడింది, యేసు రక్తము మన ప్రతి పాపను మనల్ని కడిగి పవిత్రులుగా చేయండి. కాబట్టి అట్లా యేసు విశ్వాసం ఉంచారంటే యేసయ్య మన పాపాలు క్షమిస్తాడు, మన గొప్ప శాంతి, సంతోషము, ఆనందము, నెమ్మదిస్తాడు. సరే పిల్లలు, మరి మీ అందరికి ఇష్టమేనా? కనుక ఆ రాజకుమార్ లాగా పాపంలో బంధించబడి విడిపించబడేది మీకు ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పుడు ఏం చేయాలి? మనం మోకరించి ఏం చేయాలి? యేసయ్య మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.
అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. మాట్లాడకూడదు, ముగిచ్చేస్తావు, అయిపోయింది. ఇక అందరూ మోకరించాలా, కళ్ళు మూసుకోవాలి. నాతో అందరు చెప్పండి, మాట్లాడద్దు. దీని తర్వాత మళ్ళీ మ్యాజిక్ చూపిస్తా, మాట్లాడదు. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. యేసు ప్రభువా, నేను కూడా రాజ్ కుమార్ లాగా పాపములో బంధించబడి ఉన్నాను. నన్ను క్షమించి పాపము నుండి విడిపించుట కొరకై నా కోసము రక్తము చిందించినందుకై వందనములు. నా పాపమును కడిగి పవిత్రునిగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా చేసుకొనమని, నా జీవిత సింహాసనంపై మీరే రాజుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ మొదటి కాలం తండ్రి క్లోజింగ్ లెసన్ లో దయలు మా తండ్రి, మా రాజ్ కుమార్ బంధించబడిన పాపం నుంచి విడిపించడానికి కాను ప్రభా. మరి లోకములో నీళ్ళ ద్వారా కడుక్కుంటే పాపం పోదు, బయలుదేరి కూడా పోదు తండ్రి. కానీ మీ అందు విశ్వాసం ఉంచాలి. దయలు మా తండ్రి, మీ యొక్క రక్తం ద్వారా మా పాపాలు కడగబడాలని సత్యం మేము గ్రహించాం. పిల్లలు కూడా ప్రార్థన చేశారు తండ్రి. తెలిసి తెలియక వాళ్ళ తీర్మానాలు స్థిరపరచండి, వాళ్ళ పాపలను క్షమించమని, సహాయం చేయమని, వాళ్ళ తీర్మానం ముద్రించి అప్పచెత్తుకొని పోకుండా వాళ్ళ కార్యం జరిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి పిల్లలు, కూర్చోండి.